ఫర్టిలిటీ చెకప్స్ ఈ రోజుల్లో అందరు యువతులు, యువకులు ఎందుకు చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి? తెలుసుకుందాం. ఐయామ్ డాక్టర్ కె. సృజనా నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, గాజువాక బ్రాంచ్. ఫర్టిలిటీ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అంటే, ఈ రోజుల్లో అందరూ మ్యారేజ్ అంటే ఆఫ్టర్ 30, కిడ్స్ అంటే ఆఫ్టర్ 35. అదే వెనక్కి వెళ్తున్న ఏజ్ కానీ ఇన్‌ఫర్టిలిటీ అన్నది అదే శాతంలో పెరుగుతుంది. అండ్ చాలా డ్రాస్టిక్‌గా ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోతున్నాయి ప్రీవియస్‌తో కంపేర్ చేస్తే. దానికోసమనే ఫర్టిలిటీ చెకప్స్ అనేవి ఇప్పుడు అందరూ మ్యాండేటరీగా చేయించుకుంటున్నారు. బిఫోర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ యూ వాంట్ టు పోస్ట్‌పోన్ సంథింగ్ లైక్ కిడ్స్ అండ్ ఆల్. సో ఇది ఎప్పుడు చేయించుకోవాలి అంటే, యాస్ సూన్ యాస్ యూ నో ఇట్, లైక్ ఆఫ్టర్ 25 యూ కెన్ డూ ఇట్ వెనెవర్ యూ వాంట్. ఎప్పుడైనా చేయించుకోవచ్చు అది. సో దట్ మీకు ఎంత టైం ఉంది, ఎంతవరకు మనం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు అన్నది మీకు క్లారిటీ వస్తది. అట్ ద సేమ్ టైమ్ ఈ రోజుల్లో షుగర్, థైరాయిడ్ ఇవన్నీ చాలా ఎక్కువున్నాయి. దానివల్ల ఫర్టిలిటీ చాలా తగ్గిపోతుంది. సో మీరు ఎంత రేంజ్‌లో ఉన్నారు, ఎంత టైమ్ పీరియడ్ వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు సేఫ్‌గా అన్నది మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. బికాజ్ ఆఫ్టర్ యూ ప్లాన్ అది అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు అంటే బికాజ్ మీ ఫర్టిలిటీ రేట్స్ బాగా తగ్గిపోయాయి అని లేటర్ తెలుసుకొని బాధపడే బదులు ముందుగా తెలుసుకొని జాగ్రత్త పడడం అనేది ఇట్స్ ఆల్వేస్ గుడ్. అందుకని అందరూ చేయించుకోవడం చాలా బెటర్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 25 వెన్ యూర్ ప్లానింగ్ యువర్ కెరీర్, ఒక 10 ఇయర్స్‌లో నేను సెటిల్ అవుతాను, 10 ఇయర్స్‌లో పెళ్లి చేసుకుంటాను, 10 ఇయర్స్‌లో పిల్లలు ప్లాన్ చేసుకుంటాం అన్న వాళ్ళు ఖచ్చితంగా చేయించుకొని మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ ఓకే విత్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ యూ కెన్ ప్లాన్ యువర్ కిడ్స్ వెనెవర్ యూ వాంట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్.